కమర్షియల్ స్కామ్ కేసు సిఐడికి. ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నందున రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం. అసెంబ్లీలో చర్చకు రానున్న స్కామ్ వ్యవహారం, త్వరలో మరికొందరికి నోటీసులు జారీ. ఛాన్స్. చీటింగ్ కు పాల్పడిన 11 సంస్థలపై సర్వత్రా ఆసక్తి. రాష్ట్ర ఖజానాకు మొత్తంగా 1400 కోట్ల నష్టం. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లో మొదలైన గుబులు. మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అంటే చూస్తా ఉన్నాం. కుంభకోణంలో సూత్రధారి సోమేష్ అంటూ పోలీసులు. సో అక్కడ 11 సంస్థలు అన్నారు కదా, 11 సంస్థలు ఏంటి? మొత్తం 75 సంస్థలు. 75 సంస్థలు, ఆ 11 సంస్థలు ఏంటివి, వాటి పేర్లు ఏంటి బయటకు వస్తే అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే దానిలో సోమేష్ కుమార్ ఉన్నాడా, దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా అనేటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిటర్న్స్ లో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. కమర్షియల్ ట్యాక్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే బదులు నష్టం కలిగించేటువంటి తీరులో వ్యవహరించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమేష్ కుమార్ ఏఫైగా చేర్చారు. అసలు ఆయన ఏఫై కాదు, A1 గా చేర్చాలి. సో అది తెలియకుండా ఏఫైగా చేర్చడంతో ఈ కేసు నీరుగారిపోతుంది అనేటువంటి ఒక భయం, అంటే ఈజీ అనుమానం నాకైతే ఉంది. ఇక్కడ ఇంకొక అంశం, ఐఏఎస్ ఐపీఎస్ ల ట్రైనింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో నాకు తెలిసి సైమల్టేనియస్ గా ఒకటేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళ బ్యాచ్ మేట్స్ అని కొందరు ఉంటారు దేశంలో, ఎక్కడెక్కడ ఉంటారు. సెంట్రల్ లో ఉంటారు, స్టేట్ లో ఉంటారు, వేరే వేరే స్టేట్ లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ మేట్ ఎవడన్నా ఈయనకి సాయం చేస్తాడా? ఖచ్చితంగా దీంట్లో చాలా రకాల అంశాలు ఉంటాయి. అండ్ దట్టు సిఐడికి పోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సిఐడికి పోయింది కేసు. సిఐడి చాలా వరకు పారదర్శకంగా చేస్తుంది, కాదనే మాట కనం. కాకపోతే సేమ్ క్యాడర్ కదా, బ్యూరోక్రసీ క్యాడర్ లో ఉన్నాడు, ఒక ఇండియన్ సర్వీసెస్ లో ఉన్నాడు, వాళ్ళకు అది ఉంటుంది. అబ్బో చాలా ఉంటుంది, చాలా ఎక్కువ. ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎవడెవడికి సాయం చేసినా చేయకపోయినా ఈ బ్యూరోక్రసీలో జాయిన్ అయిన వాళ్ళు అందరికి సాయం చేసుకుంటారు. సో ఇప్పుడు ఈయన దాంట్లో సిఐడి నిజంగా ఎంత పారదర్శకంగా చేస్తుంది. రాజకీయ నాయకులు తర్వాత మర్డర్ కేసులు లేదా దేశ ద్రోహం కేసుల విషయంలో చేసినంత పారదర్శకంగా నిజంగా చేస్తారా? ఇది ఒక్కటే కాదు, నాకు తెలిసి గొర్రెల స్కాము, ధరణి, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెన్షన్స్, పిఎఫ్, కొత్త హాస్పిటల్స్, నీకు గుర్తుందా లేదా? నీకు గుర్తుందా అనేడా మన గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు ఇప్పుడు. అసలు ఎన్ని సోమేష్కి తెలియకుండా తెలంగాణలో జరిగిన ఒక్క పని అంటే ఒక పని లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంది. రానున్న రోజుల్లో దర్యాప్తును ముమ్మరం చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. లబ్ధి పొందిన కంపెనీలకు త్వరలో నోటీసులు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉన్నది. మొత్తం కుంభకోణానికి సోమేష్ కుమార్ సూత్రధారి అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. గొర్రెల స్కామ్ పై ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ స్కామ్ వెలుగులోకి రావడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే కొద్దిమందికి నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు తర్వాత వారిని విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలపై చర్చలు జరుగుతుండడం పైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అదనపు కార్యదర్శి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, సాఫ్ట్వేర్ రూపొందించిన హైదరాబాద్ ఐఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఆపరేషన్లు పర్యవేక్షించే ప్లియాంటో టెక్నికల్ సంస్థల ప్రతినిధులు సైతం నిందితులుగా ఉన్నారు. సో వీళ్ళు ఈ యొక్క ఏదైతే సాఫ్ట్వేర్ మాడ్యూల్ అవుతుందో దాన్ని ఈరోజు మాడ్యూల్ తయారు చేసిన ఐఐటి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే దాన్ని పర్యవేక్షిస్తున్నట్టు ప్లియాంటో టెక్నాలజీ కావచ్చు, వీళ్ళందరూ భాగస్వాములు అని తెలుస్తుంది. వాటితో పాటు ఆ 11 కంపెనీలు అని తేలుతా ఉంది. 11 కంపెనీలలో 1400 కోట్ల నష్టం అంటారు. మొత్తం 75 కంపెనీలు ఉన్నాయంటున్నారు. నాకు తెలిసి ఇది 10,000 కోట్ల స్కాము. దీనిపైన మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా పురోగతి, ఈ విచారణకు ఏ విధంగా ఉంటుందో ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇగో సిబిఐ ఎంక్వైరీ అంటే ఒకసారి. మరోవైపు దాదాపు 70కు పైగా కంపెనీలు ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపినందున ఈ కంపెనీల వ్యాపారం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ ఉండడంతో తదుపరి ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సోమేష్ కుమార్ సహా ఆయనకు సహకరించిన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రైవేట్ కంపెనీలతో కుదిరిన అవగాహన తదితరాలన్నింటిపై కొంత వివరణ లభించే అవకాశం ఉన్నది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తున్నదన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మాకు వేరే ఏ స్టేట్ తో సంబంధం లేదంటారు, మళ్ళీ పోయి అన్ని రకాల స్టేట్లతో అన్ని రకాల బిజినెస్లు, అది దేశాన్ని రాష్ట్రాలను అమ్మేసే విధంగా మరి చేస్తారు వీళ్ళు బిజినెస్. ఖచ్చితంగా దీనిలో ప్రధానమైన సూత్రధారి సోమేష్ కుమార్ కాబట్టి చర్యలు కూడా అంతే కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
కమర్షియల్ స్కామ్ కేసు సిఐడికి ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నందున రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం. అసెంబ్లీలో చర్చకు రానున్న స్కామ్ వ్యవహారం, త్వరలో మరికొందరికి నోటీసులు జారీ. ఛాన్స్ చీటింగ్ కు పాల్పడిన 11 సంస్థలపై సర్వత్రా ఆసక్తి. రాష్ట్ర ఖజానాకు మొత్తంగా 1400 కోట్ల నష్టం. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లో మొదలైన గుబులు. మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అంటే చూస్తా ఉన్నాం. కుంభకోణంలో సూత్రధారి సోమేష్ అంటూ పోలీసులు. సో అక్కడ 11 సంస్థలు అన్నారు కదా, 11 సంస్థలు ఏంటి? మొత్తం 75 సంస్థలు. 75 సంస్థలు, ఆ 11 సంస్థలు ఏంటివి, వాటి పేర్లు ఏంటి బయటకు వస్తే అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే దానిలో సోమేష్ కుమార్ ఉన్నాడా, దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా అనేటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిటర్న్స్ లో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. కమర్షియల్ ట్యాక్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే బదులు నష్టం కలిగించేటువంటి తీరులో వ్యవహరించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమేష్ కుమార్ ఏఫైగా చేర్చారు. అసలు ఆయన ఏఫై కాదు, A1 గా చేర్చాలే. సో అది తెలియకుండా ఏఫైగా చేర్చడంతో ఈ కేసు నీరుగారిపోతుంది ఏమనేటువంటి ఒక భయం, అంటే ఈజీ అనుమానం నాకైతే ఉంది. ఇక్కడ ఇంకొక అంశం, ఐఏఎస్ ఐపీఎస్ ల ట్రైనింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో నాకు తెలిసి సైమల్టేనియస్ గా ఒకటేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళ బ్యాచ్ మేట్స్ అని కొందరు ఉంటారు. దేశంలో ఎక్కడెక్కడ ఉంటారు, సెంట్రల్ లో ఉంటారు, స్టేట్ లో ఉంటారు, వేరే వేరే స్టేట్లలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ మేట్ ఎవడన్నా ఈయనకి సాయం చేస్తాడా? ఖచ్చితంగా దీంట్లో చాలా రకాల అంశాలు ఉంటాయి. అండ్ దట్టు సిఐడికి పోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సిఐడికి పోయింది కేసు. సిఐడి చాలా వరకు పారదర్శకంగా చేస్తుంది, కాదన్నమాట అనకనం. కాకపోతే సేమ్ క్యాడర్ కదా, బ్యూరోక్రసీ క్యాడర్ లో ఉన్నాడు, ఒక ఇండియన్ సర్వీసెస్ లో ఉన్నాడు, వాళ్ళకు అది ఉంటుంది. అబ్బో చాలా ఉంటుంది, చాలా ఎక్కువ. ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎవడెవడికి సాయం చేసినా చేయకపోయినా ఈ బ్యూరోక్రసీలో జాయిన్ అయిన వాళ్ళు అందరికి సాయం చేసుకుంటారు. సో ఇప్పుడు ఈయన దాంట్లో సిఐడి నిజంగా ఎంత పారదర్శకంగా చేస్తుంది. రాజకీయ నాయకులు తర్వాత మర్డర్ కేసులు లేదా దేశ ద్రోహం కేసుల విషయంలో చేసినంత పారదర్శకంగా నిజంగా చేస్తారా? ఇది ఒక్కటే కాదు, నాకు తెలిసి గొర్రెల స్కాము, ధరణి, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెన్షన్స్, పిఎఫ్, కొత్త హాస్పిటల్స్, నీకు గుర్తుందో లేదా? నీకు గుర్తుందా అనేడా మన గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు ఇప్పుడు. అసలు ఎన్ని సోమేష్కి తెలియకుండా తెలంగాణలో జరిగిన ఒక్క పని అంటే ఒక పని లేదు. ఇది దీన్ని బట్టి అర్థం చేసుకుంది. రానున్న రోజుల్లో దర్యాప్తును ముమ్మరం చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. లబ్ధి పొందిన కంపెనీలకు త్వరలో నోటీసులు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉన్నది. మొత్తం కుంభకోణానికి సోమేష్ కుమార్ సూత్రధారి అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. గొర్రెల స్కామ్ పై ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ స్కామ్ వెలుగులోకి రావడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే కొద్దిమందికి నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు తర్వాత వారిని విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలపై చర్చలు జరుగుతుండడం పైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అదనపు కార్యదర్శి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, సాఫ్ట్వేర్ రూపొందించిన